అను రామ్మా. హాయ్. రామ్మా. మా అమ్మాయి. నమస్తే. బాగుందయ్యా, కొత్త ఎలక్షన్ బ్యానర్ లాగా కళకళలాడిపోతుంది. మా వాడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది నాకు. రామ్మా కూర్చో, మాతో జాయిన్ అవ్వు. కూర్చో. లేదు, నేను తినేసానండి. పోనీ వడ్డించమ్మా. మొహమాట పడకాయ, నీకేం కావాల్సిన అమ్మాయిని అడుగు, వడ్డిస్తుంది. అలాగే అంకుల్. రసం కావాలి. తెస్తాను. ప్రజల్ని పట్టించుకోకపోతే రాజకీయం అంత సులువు లేదు. కరెక్ట్. లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ పదవులు ఎలా వస్తాయి? ఏమైందిరా? ఏం లేదు. అను, అంకుల్, మీకు రసం అమ్మో, వేయనా? నాకొద్దు, నేను పెరుగు కలుపుకుంటా. అది కాదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించండి. అలాగే. మరి మేము వెళ్ళొస్తాం. మంచి సార్. వెళ్ళేస్తాం వదిన గారు. నమస్కారం అండి. వస్తామమ్మా. నమస్కారం అండి. అను, ఏమిటి నీకంత ఒళ్ళు పగరు? వాళ్ళ ముందు అలాగే బిహేవ్ చేసేది? వాళ్ళు నీకోసం ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? నేను వెయిట్ చేయమనలేదే. నీకు చెప్పకుండా పెళ్లి వాళ్ళని పిలవటం మా తప్పంటావా? ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు. వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. ఎందుకని? అరే, నాకు ఇష్టం లేదు. పిచ్చిగా మాట్లాడకు. ఏంటి గొడవ? చూడండి, ఇది నువ్వు వెళ్ళు. అది కాదండి. వెళ్ళమన్నానా? అను, ఇలా కూర్చోమ్మా. నీకు ఇష్టం లేకుండా ఏ పని నేను చేయను, సరేనా? డాడీ. అవును తల్లి, నీ మనసులో ఇంకెవరైనా ఉంటే చెప్పు. చెప్పమ్మా. భయపడకమ్మా, నీ సంతోషమే కదా నాకు కావాల్సిందే. ఎవరతను? చంటి అని చిన్నప్పుడు అరకులు నాతో చదువుకున్నాడు. ఏది? మన ఇంటి పక్కన పూరి గుడిసెలో ఉండేవాడు అతనా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఇంకే అతన్నే చేసుకుందువు గాని. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. ఏంటి నాన్న అంత వరీడ్గా ఉన్నావు? చెల్లెలి పెళ్లి గురించేరా. మంచి సంబంధం వచ్చింది, కానీ పెళ్లి కొడుకు వారం రోజులు అమెరికా వెళ్ళిపోతాడని ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు బోర్డు పనులు మిగిలిపోయాయి. టైం చూస్తే చాలా తక్కువ. నువ్వెందుకు నాన్న టెన్షన్ పడతావు? నేనున్నాను కదా చూసుకోవడానికి. అన్ని సవ్యంగా జరుగుతాయి. నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉండు. హాయ్ డాడ్. హాయ్. వా, మీరు ఇలాగే రాస్తూ కూర్చుంటే మీ పేరు మోడర్న్ వాల్మీకి అయిపోతుంది. ఎంత కావాలి డబ్బు? జస్ట్ 10,000 డాడ్. ఇస్తాను, ముందు ఈ పని అవ్వని. ఏ స్టాఫ్ ఎక్కడా? చూడమ్మా, నా పని నేను చేసుకోవటంలో నాకు చాలా సంతోషం ఉంది. నా వారపత్రిలో చిన్న తప్పు కూడా ఉండటానికి వెళ్ళలేదు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఆంధ్రదేశానికి ఈయన ఠాగూర్ వంటివాడు అనటానికి బదులు వంటవాడు అని పడింది. అప్పుడు పెద్ద గొడవైంది. సో లెట్ మీ డూ మై జాబ్. ప్రూఫ్ నేను చూస్తాను. నువ్వు చెక్ తీ డాడీ, ప్లీజ్ ప్లీజ్.
ఎస్, ఈ లైన్లన్నీ ఏ కథలోవి? కథలో కదమ్మా, మనసంతా నువ్వే సీరియల్లోవి. రేణు రాసిందా? హ్మ్, మరి ఫ్రెండ్షిప్ డే రోజు జరిగిందంతా ఇందులో ఎందుకు రాసింది? బాగుంటుందని రాసి ఉంటుంది. ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అద్భుతంగా రాస్తుంది. ఓ చిన్న యాంటీ గడియారం మీద మొత్తం కథ అంతా నడుతుంది. గడియారమా? అవునమ్మా, ఆ గడియారాన్ని చిన్నప్పుడు అను చంటికి ఇస్తుంది. దాన్ని అతను జ్ఞాపకంగా పెట్టుకుని ఉంటాడు. ఈ సీరియల్ మిగతా స్టోరీ ఎక్కడుంది? రికార్డ్ రూమ్ లో. ఇదిగో చెక్కు. హలో. హలో వేణు, నేను శృతిని మాట్లాడుతున్నాను. ఆ, మా స్వాతిలో మనసంతా నువ్వే అని సీరియల్ వస్తుంది కదా, రేణు రాసింది. ఆ కథంతా నీ గురించి, నీకు నీ చిన్నప్పటి ఫ్రెండ్ ఇచ్చిన వాచ్ గురించే. ప్రజావేదికలో నువ్వు మాట్లాడినంతా కూడా రాసింది రేణు. నీ చిన్నప్పటి పేరు గనక చంటి అయితే ఆ కథలో నువ్వే హీరోవి వేణు. నీ చిన్నప్పటి ఫ్రెండ్ పేరు అను అని చెప్పావు కదా, ఇందులో హీరోయిన్ పేరు కూడా అనుయే వేణు. ఆ సీరియల్ అర్జెంట్ గా చదువు. అందులో అను క్యారెక్టర్ రేణు అన్న అనుమానం. ఐ కుడ్ బిలీవ్ దిస్. హలో, హలో అను ఉందా? అన్నమ్మ గారు లేరండి, హైదరాబాద్ పెళ్లికి వెళ్ళారు. ఎప్పుడు వస్తుంది? తెలీదండి. ఇంట్లో ఎవరున్నారు? హలో, ఏమైందిరా? వాళ్ళ నాన్నరా? రే, అను హైదరాబాద్ పెళ్లికి వెళ్ళిందంట్రా, అర్జెంట్ గా ఫోన్ చేయాలరా. ఆ పెళ్లి కొడుకు మన షాప్ కి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు కదా, ఎక్కడుంది? షాప్ లోనే ఉంది. బా పదరా. రేయ్, లైట్ లేదా? త్వరగా. ఎక్కడ పెట్టావురా? ఇక్కడ ఎక్కడో పెట్టాను రా, గుర్తు చేసుకోరా. ఒకటి ఎత్తుకు. అయ్యి బాబోయ్, అబ్బా కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? రేయ్, నువ్వు సిగరెట్ తాగుతావు కదా, నీ లైటర్ తీ. రోజు తిడతావు కదా నేను సిగరెట్లు కాల్చుతానని. చూడు ఇప్పుడు ఎంత ఉపయోగపడిందో. ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ. రేయ్, దొరికిందా? ఇదేనా? దగ్గర పెట్టు. Yes! దొరికింది. అండ్ రేపటి నుంచి నువ్వు అంకుల్ అయిపోతావారు. అక్క ఫోన్ నీకే. ఫోన్. హలో, ఎవరు? హలో, పట్టు చీర చూసావా? ఎవరు? హలో, నేనండి, వేణు. ఓ హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఎవరు? ఈ నంబర్ ఎలా తెలిసింది? అది మనసుంటే మార్గం ఉంటుందండి. అరుణ్ వెడ్డింగ్ కార్డ్ చూసి ఈ నంబర్ కనుక్కున్నాను. తన్ని గ్రీట్ చేద్దామని ఫోన్ చేశాను. ఓ, అందుకే ఫోన్ చేశారా? ఆ, అందుకే కాదండి. మీరు ఎప్పుడు వస్తారు? సండే. ఎందుకు? సండే మీరు వచ్చాక మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నానండి. చెప్పరా, ఇప్పుడు చెప్పు. నేను కూడా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి. అయితే బీచ్ లో కలుద్దామండి. ఓకే, బాయ్. ఏంట్రా ఇది?